యొక్క వాక్యోపదేశంలో నుంచి అనేక హెచ్చరిక కలిగిన మాటలు సందేశాలు మనం వినుకుంటూ వచ్చాము. వాటిలో దేవుడు మీతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మాట్లాడారా దేవుడు మీతో? ఎక్కడైనా దేవుడు స్పర్శించారా? ఆ స్పర్శించితే దేవుడి దానిలో ఒక విడుదలలో రాబోయే మొదటి గల వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాలు తెలుసుకున్నాం. యోహాను సువార్త యొక్క పుస్తకం 5వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడి స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. వాక్య భాగం మీ అందరికీ సుపరిచితమైన వాక్య భాగం. చాలాసార్లు ఇందులో నుంచి వాక్య పరిచయం వినుంటారు. చాలాసార్లు ఇందులో నుంచి మీరు వాక్య పరిచయం సందేశాలు వినుంటారు. కానీ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న నిమిత్తం మనం తయారైపోతున్నాం. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి మంచి వ్యక్తి గురించి మనకు కనబడుతున్నది. తన పేరు, ఊరు ఏమి రాయబడలేదు. రాలేదు. ఈ కాలంలో ఉన్న మనుషులు బతికేది ఈ రెండింటి కోసం. అందుకే ఫస్ట్ మీరు ఎవరిని కలిసి ఈ రెండే అడుగుతారు. ఈ పేరే పేరు, చెప్పదు. ఊరు కోసం కాదు బతకాల్సింది. నా పేరు రాకపోయినా పర్వాలేదు, నా ఊరి పేరు రాకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను గుర్తిస్తే చాలా. అందుకే ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఆ మనిషి గురించి పేరు, ఊరు ఏమీ కూడా కనబడటలేదు. కానీ ఆయన కూర్చున్న చోటికి పేరు ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నది. అవునా? దాని 2వ వచనం చెప్తున్న ఒక మాట, ఆయన ఉన్న ఆ ప్రాంతాన్ని ఎక్కడైనా కూర్చొని వాడు ఆ స్థలానికి పేరు బెతెస్దా అని రాయబడింది. కానీ ఆ మనిషి పేరు రాయలేదు, ఆ మనిషి ఉన్న ఊరు కూడా రాయలేదు. మంచి దేవుని బిడ్డేమో. ఇప్పుడు పరలోకానికి వెళ్తే కంప్లైంట్ ఏమి చెప్పలేము. చాలా మంది చెప్తున్నారు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళేది. సాతానుగా చేసే పని చేయడానికి అక్కడికి వెళ్ళేది. అదే కదా యోబు గురించి మాట్లాడడానికి సాతాను కూడా ఏం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా కొన్ని దేవుని బిడ్డలు కూడా ఇదే పని మీద మన కొనసాగుతుంది. అయ్యో, కంప్లైంట్ చెప్పడానికి పరలోకానికి దయచేసి వెళ్ళదు. ఈ మనిషి తనకున్న కంప్లైంట్ గురించి ఏం చేయట్లేదు, ఎవరికి చెప్పకుండా తన బాధని తన లోపలే ఏం చేసుకున్నాడు, ఉంచేసుకున్నట్టుగా మనకి కనబడుతున్నది. హల్లెలూయా చెప్పలేదు. 5వ వచనం చెప్తున్న మాట, 38 సంవత్సరాలు అయింది, తనని ఏం చేసి తీరింది? ఒక వ్యాధి, అదేం రోగము కూడా రాయబడలేదు. ఆ మనిషికి పేరు లేదు, తనకున్న జబ్బు కూడా పేరు లేదు, ఏ ఊరు నుంచి వచ్చాడో దాని గురించి కూడా చరిత్ర లేదు. ఒకటి మాత్రం రాసింది, ఆ రోగముతో పీడింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది. ఆ రోగం ఆయనను వదలలేదు అనుకుంటా. నేను అనుకున్నా ఆయన రోగాన్ని వదలలేదు కదా, రోగం ఆయన వదలలేదు. ఆయన రోగాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం కోసమే కదా ఆ వ్యక్తి దాన్ని కోరింటికి వచ్చి ఏం చేసుకున్నాడు, కాపలాగేసుకొని కూర్చున్నాడు. ప్రైజ్లో చెప్పలేదు. కానీ 38 సంవత్సరాలైనా తన లోపల ఒక చిన్న ఆశ ఉంది, నేను ఎక్కడి నుంచి విడుదల పొందే వెళ్ళి తీరుతాను, స్వస్థత పొందే వెళ్ళి తీరుతాను. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది ఏం తెలియదు. కానీ ఒకటి మాత్రం ఆయన విశ్వాసంలో స్థాపించేసాడు. ఏంటో తెలుసా? స్వస్థత పొందే. అద్భుతం కలిగిన మాట ఏంటో తెలుసా? అక్కడ ఒక చిన్న మహాసభ జరుగుతుంది. ఏం మహాసభ? గుడారాల పండగలు విన్నారు మీరు, స్వార్థ పండగలు విన్నారు మీరు. ఈయనున్న పండగ ఏం పండగ తెలుసా? రోగుల పండగ. ఉన్నారా? ఉన్నది అక్కడ. మూడవ వచనం. ఆయా సమయములకు
దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. అక్కడ ఒక మాట రాయబడ్డది, అనేక రోగులు, గుడ్డివాళ్ళు, కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇలాంటి ఒక సభ పెట్టుకుంటే బాగుండేది. ఏ సభ? రోగుల సభ. అన్ని సభలు విన్నారు కానీ ఈ సభ ఈ సభ కూడా ఉంది. పెట్టేస్తారు. ఏదైనా పాస్టర్లకి ఇది జ్ఞానోదయం వచ్చిందంటే అది కూడా పెట్టేస్తారు. అనేక మంది రోగులు ఒకే చోట్ల ఏం చేసుకుని ఉన్నారు, గుంపు కూడి కూర్చున్నారు. ఒకే ఆశతో నాకైనా స్వస్థత జరిగి తీరుతుంది, నాకున్న స్వస్థత కలిగా ఈ సమయంలో దేవుడు నన్ను స్వస్థపరిచే తీరుతాడు. ఈ ఆసక్తితో అక్కడ అందరూ కూర్చున్నారు. కానీ ఈ ఒక్కడు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయింది? 38 సంవత్సరాల నుంచి తన విశ్వాసం కోల్పోకుండా నెరవేర్చి తీరడానికి తన దగ్గర నుంచి దేవుని బిడ్డలు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏ విశ్వాసం కొరకు నిలబడ్డాడో 38 సంవత్సరాలు తాటుకుని నిలబడ్డాడు. ఒక్క ఇంచి అటు కానీ ఇటు కానీ కదలేదు. ఇందులో చెప్పలేదు. కొందరు విశ్వాసం బైబిల్ సెలవిచ్చేది అది చెదిరిపోతున్న గాలి వల్ల ఇటు కూడుతున్నది ఇటు కూడుతున్నది. అలా కాకుండా ఉన్న చోట్ల ఏమైతే పరిస్థితులు వచ్చినా, ఎన్ని తారుమారైనా, ఎలాంటి వాతావరణం వచ్చినా, ఎలాంటి వాళ్ళకి ఏమేం జరిగినా నాకు కాలగాల్సిన ఉన్న విడుదల జరిగే తీరుతాడు. ఆ ఆసక్తితో ఆ మనిషి ఏం చేసుకున్నాడు? గత 38 సంవత్సరాలు అదే కోనిటికి కాపలాగా ఉండి అదే కోనిట్లో తన సంసారాన్ని ఏం చేసుకున్నాడు? ప్రారంభించుకొని ముందుకు కొనసాగాడు. నాకు ఆశ్చర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? తనకు ఆ ప్రయాణంలో ఎవరు కూడా తనకి తోడుగా లేరు. నీ వయసు పెరుగుతున్న కొద్దిగా తోడుగున్న వాళ్ళందరూ విడిచిపెట్టడం ప్రారంభించారు. తల్లిదండ్రులు పెళ్లి అయిపోతే ఇటు అలాగా వెళ్ళిపోతే బాగుంది. చెప్పలేదు. పెళ్లి అయిపోతే పిల్లలు కాస్త దూరం అయిపోతే బాగుండు. ఎప్పుడో సంక్రాంతికో ఎప్పుడో పండగలకు వస్తే చాలు అంతే తప్ప ఎప్పుడు మాటకు వచ్చేయకూడదు. అలా అందరూ నిన్నేం చేసి తీరుతారు, మెల్లిమెల్లిగా దూరం పరిచి తీరుతారు. ఈ మనిషికి కూడా గత 38 సంవత్సరాలు ఎందరో తోడుండేవారు, అందరూ తనని ఏం చేసి తీరారు, మెల్లిమెల్లిగా విడిచిపెట్టి తీరారు. కానీ తనకున్న విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టుకు తీరలేదు. ఆయనకున్న ఆశలను ఆయన తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఆ దానాన్ని బట్టి నేను ఒక్క విషయం ఏంటో తెలుసా? ఈయన లేట్ అయిపోయారు సరికి మిగతా పోనీ హడావిడ వెళ్ళిపోని మీరెందుకు అన్నట్టు మాత్రం చెప్పలేదు. కొందరు హడావిడిస్తులు ఉన్నారు. ఏంటి ఏ విషయంలో హడావిడే త్వరగా పని అయిపోలే పంపించండి. అయితే అందుకు అసలు లేట్ అయినా పర్వాలేదు, హడావిడి ఈ పగటి వేళ అలాంటి ఒక ఉద్దేశం మనకు తీరాలి. నాకన్నా ముందు వచ్చే తర్వాత వచ్చిన నాడు ముందు వెళ్ళిపోని కాస్త లేట్ అయినా పర్వాలేదు, నీ కొడుకున్న బండి కునిస్థితిగా వస్తుంది. స్వస్థత పొందిన వాళ్ళందరూ వీళ్ళు కదిలినప్పుడు స్వస్థత పొందారు. ఈ స్వస్థత పొందడానికి వెళ్ళేది అక్కడ గొప్ప మాట ఒకటి ఉంది తెలుసా? నేను దేవదూత ఏం చేసేది? దేవుడు చెప్తేనే కదా ఈ దేవదూత. ఈసారి దేవదూతకి పంపించలేదు, చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం తెలుసుకుతే కొన్ని ఆలస్యం అయిందంటే దాని అర్థం ఇంకా దేవదూత ఏసై అందరి దగ్గరికి వస్తారా? ఆలోచించి జవాబు చెప్పాలి. ఏసై అందరి దగ్గరికి వస్తారా? రాడు. అనుభవం ఉన్నోడు దగ్గర, విశ్వాసంలో అనుభవం ఉండాలి, ప్రార్థనలో అనుభవం ఉండాలి, ఆత్మీయతలో అనుభవం ఉండాలి, హృదయం నలిగే స్థితిగతుల అనుభవం ఉండాలి.
అలాంటి వాడి దగ్గరికి యేసయ్య కీర్తన చెప్తున్నా హృదయం నలిగి యెహోవా దగ్గరస్తుడు సమీపస్తుడు. ఇది 38 సంవత్సరాలైంది హృదయం బాధలైపోయింది. ముందొచ్చిన వాళ్ళందరూ స్వస్థతలు పొందేసి వెళ్ళిపోయారు. ఈడు మాత్రం ఏ స్టేజీలో ఉన్నాడు అదే స్టేజీలోనే ఉన్నాడు తప్ప తనకి ఏ రీతి కలిగిన వ్యాధిగతి కలగలేదు. కానీ తన విశ్వాసం ఏం కాలేదు, అలిసిపోలేదు, చచ్చిపోలేదు, సమాధి చేయబడలేదు. అదో పక్కన పరిస్థితి చూసి నీ విశ్వాసం చంపేసుకోమాట. ఆడికి జరిగిందని చెప్పేసి నీ విశ్వాసాన్ని నీవేం చేయొద్దు, తగ్గించుకోవద్దు, పెంచేసుకో. ఆయనకి స్వచ్ఛత జరిగిన వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఆయనకి దేవుడు దీవించాడు, నో ప్రాబ్లం. ఆయనకి మేలు జరిగిన నో ప్రాబ్లం. నీకు జరిగింది దానికి ఉన్న సమయం వరకు నీవేం చేయగలగాలి, తీరాలి. ఆకి ఎదురు చూసుకొని తీరగలిగి తీరాలి. అందుకే ఈ 38 సంవత్సరాలు ఉన్న మనిషి ఎక్స్పీరియన్స్ ని దర్శించడానికి ఒకడు భూలోక పరలోక మహిమను విడిచిపెట్టి భూమిలో దిగుతాడు. అసలు ఎక్కడే చెప్పాలి. ఆ వేదికలో మహాసభలో రోజులందరూ ఉన్నారు కానీ స్వస్థత ఇప్పించుకు తీరడానికి ఒకడు మాత్రం నడుచుకొస్తున్నాడు. నడిచి వచ్చి యేసయ్య ఎవరితో మాట్లాడారు ఆ వ్యక్తితోనే మాట్లాడారు తప్ప వేరే వీడితో మాత్రం మాట్లాడి వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఎవరిదేమో చెప్పండి. యేసయ్య ఈడితో తప్ప ఇంకెవరితో మాట్లాడు. ఇప్పుడు నేను ఈ గదిలో ఉండి ఇక్కడ మాట్లాడితే కనీసం మీరు ఆలకిస్తారన్నా కదా. అక్కడ ఉన్న రోగులు, కుష్ఠ వ్యాధులు ఎవరు కూడా ఆలకించలేదు. అలా ఆలకింపంతా ఎక్కడో తెలుసా? ఆ కోరిటి నీళ్ళు కదపడానికి మెసేజ్ పంపించిన దేవుడే తన అక్కడ దిగి వచ్చినప్పుడు ఆయనను ఆలకించకుండా ఎంత దగ్గరుండి యేసయ్య వచ్చి కూడా కొందరు ఏం కాలేదు. అంటే దాని అర్థం ఆడికి అంత పర్సనల్ టచ్ కావాలి, వ్యక్తిపరంగా అంత పెద్ద స్పర్శ కావాలి. పగటి వేళ దేవుడు నీకు ఒక వ్యక్తి స్పర్శ నుంచి పక్కన ఉన్న వ్యక్తికి కూడా అర్థం కాదు, ఇంట్లో ఉన్న సభ్యులు కూడా అర్థం కాదు. నీకు వ్యక్తిపరంగా మాత్రమే నీకు మాత్రమే వినబడతాను. మిగతా వాళ్ళకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య వచ్చి 5వ వచనం చెప్తున్న మాట. అక్కడ 38 ఏళ్ల 6వ వచనం యేసు వాడు పడి ఉండుట చూచి ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు. ఎప్పుడు చూశారు? పట్టి వచ్చి కూర్చున్నప్పుడు చూశారు. హల్లెలూయా చెప్పలేదు. ఏ రోజు? ఒక్కటో రోజు ఎప్పుడక్కడికి వచ్చి కూర్చున్నాడో ఆ రోజే యేసయ్యని చూశారు. ఆ ఏ రోజే యేసయ్య ఊహించుకొని ఈడు 38 సంవత్సరాలు వెయిట్ చేయాలి, నేను వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేయాలి. ఈ కాలంలో సంఘంలో ఉన్న సంగతి ద్వారా ఒక విషయం అర్థం చేసుకొని నువ్వు ఏ రోజు రక్షణ పొందావు ఆ రోజు పరిజ్ఞానంతో ఎదురు చూసుకోవాలి, ఎదురు చూసుకోవాలి. ఏ రోజు ఇటు కూర్చున్నాడో ఆ రోజే దేవుడు లక్ష్మి కోసమే చేస్తాను. చెప్పలేదు. దేవుడికి కూడా కొన్ని విషయాలు కొద్ది పట్టింపులు ఉన్నాయి, నాతో లేరు అనుకుంటా. దేవునికి కూడా కొన్ని విషయాల్లో ఏముంది, కొందరి విశ్వాసం ఆయన పట్టింపులు ఇంకా ధైర్యపడతారు. నేను కాస్త స్పీడ్గా వెళ్తే బాగుందేమో నాకు ఆలోచన తప్పన. ఏ మొదటి రోజు నుంచి కూర్చున్నప్పుడు ఉన్న విశ్వాసమే 38వ సంవత్సరం
హల్లెలూయా. తగ్గకూడదు విశ్వాసం, పెంచాలి. హల్లెలూయా. యేసయ్య తనని ఏం చేశారు? ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్నారన్నది చెప్పండి. మనం సేవించే దేవునికి ఒక ప్రత్యేకత అన్ని చూసే దేవుడు. కానీ నువ్వు కూడా అటు చూడాలా. ఆయన చూస్తున్నాడు అన్నది, ఆయన చూస్తున్నాడు అన్నది అర్థమైపోతే దొంగతనానికి మరి బయలుదేరు. అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ ఇక్కడ పెట్టారు అనుకోండి, మీరు అందరూ చూస్తున్నారు అన్న సమయం లేదని నొక్కుతాను. రాలేదు. మీరు అందరూ చూస్తున్నారు అన్న సమయం నేను అది తీయను. మీరు ఎవరు లేకపోయినా నేను తీయను. కారణం ఏంటి? నేను దొంగతనం ఎందుకు చేయట్లేదు దాని సూత్రం నేను చెప్తున్నాను. నేను మోసం ఎందుకు చేయట్లేదు దాని సూత్రం నేను చెప్తున్నాను. నేను అన్యాయం ఎందుకు చేయట్లేదు దాని సూత్రం నేను చెప్తున్నాను. నేను మనుషులను కాదు చూసేది దేవుడిని. ఆయనకి నచ్చలేదు, అభ్యాసంగా చెయ్యలేదు. అది చేసుకు తీరడానికి నా శరీరం, ప్రాణం, ఆత్మ సమర్థించదు. అందరికీ తెలుసు దేవుడు నన్ను చూస్తున్నాడు, కానీ నువ్వు కూడా దేవుని చూడు. మిత్రుడు చెప్పలేదు, దేవుడు నిన్ను చూస్తే నువ్వు కూడా దేవుడిని ఏం చేయాలి? ఆయన ఆశించిన ప్రణాళిక ప్రకారంగా చేసే తీరాలి. అందుకే ఇక్కడ చెప్పిన ఒక మాట 6వ వచనంలో, యేసువాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా. చెప్పాలి, ఈ పదం చెప్పేటప్పుడు కూడా వేరే వాళ్ళకి ఎవరికి వినపడలేదా? స్వస్థత పొందడానికి కోరుచున్నావా అని అడిగినప్పుడు కూడా అక్కడ ఉన్న కుంటోలు, గుడ్డోలు, ఏ జబ్బులు గలవు, నానా వ్యాధి చెందిన వాళ్ళందరూ ఆ సమావేశంలో ఉన్న వారెవరు కూడా దానికి ఏం చేయట్లేదు, రెస్పాండ్ చేయట్లేదు. అర్థం కాదు. ఇది తెచ్చిలో వాక్య పరిచయం చేస్తున్నాడే, ఇది నా కోసం ఉంటుంది, ఇది కనకలక్ష్మి కోసం, ఇది ముత్తులక్ష్మి కోసం, ఇది రాజయ్య కోసం, ఇది మన కోసం కాదు, నీకోసం ప్రత్యేకత. ఇది నాకు కానీ ఇది రాజేష్ గారికి మాత్రం, మనకే నాకేం జబ్బులేం లేదు కదా, నాకన్నీ సూపర్ కదా, అన్ని అవి పట్టింపు లేకపోవడం. నేనన్నది ఎందుకు ఇది ఆడ చెప్పవద్దు, ఇది ఆడ చెప్పి నేను ఆడాలి, ఆడ చేసి ఇదే ప్రాబ్లం. ఈ కాలంలో దేవుని బిడ్డలు ఒక ప్రాబ్లమే ఇది. యేసయ్య అక్కడ మాట్లాడినప్పుడు దానిని గ్రహించి తీరడానికి కూడా ఆ పక్కన ఒక్కడు లేదు. తనకడికి నువ్వు నిజంగా బాగుపడాలని కోరుతున్నావా? నువ్వు నిజంగా స్వస్థత పొందాలని కోరుచున్నావా? దీనికి ఉత్తరం ఏం చెప్పాలి? బైబిల్లో ఉత్తరం చెప్పకూడదు, ఆడేము. నువ్వు నిజంగా స్వస్థత పొందకూర్చున్నావు అంటే నువ్వేం చెప్పాలి? జవాబు ఆయన అన్నా నువ్వు బాగు చేయగలవా? ఇంకా నాకు స్వస్థత కావాలి దేవా. ఈ జవాబు ఏం చెప్పాడు? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు. నేను ఎందుకు వచ్చాను? ప్రార్థన చేసి చెప్తున్నావు కానీ నన్ను తీసుకెళ్ళండి. నువ్వు అడిగిన ప్రశ్నకే జవాబు ఇవ్వడానికి సహాయం లేదనుకున్నాను. నేను అర్థం అవ్వడం కష్టం. ఇలాగే చెప్పాను కదా, హృదయాన్ని ఇరిగి నలిగి ఉన్నవాడు నేను స్వస్థపరచాలా, నేను లేవనెత్తాలా? ఆయన దగ్గర వచ్చేటప్పుడు కూడా కొందరికి ఏం కావట్లేదు.
పట్టించుకోలేకపోవడం ఒక అర్థం, రెండోది అర్థం చేసుకోలేకపోతున్నాడు. దగ్గర ఉన్నప్పుడు వచ్చినా కూడా అదే కదా యేసయ్య మరణించి తిరిగి యేసయ్య తన శిష్యుల దగ్గరికి వచ్చి మాట్లాడారు. వాక్యం గురించి గౌరవ మాట్లాడు, భార్య భర్త మాట్లాడారు. ఎవరిని అర్థం కాలే. ఇంటికి పిలిపించారు, రొట్టి విరిచారు, తినడం మొదలెట్టారు. అప్పుడు జ్ఞానం. యేసయ్యతోనే తిరిగారు, యేసయ్య వాక్యమే పలికారు, యేసయ్యతో కలిసి నడిచారు. పక్కన ఉన్నది యేసయ్య అన్నది కూడా. అలాంటి విశ్వాసం కూడా ఉంది. నాతో లేరు అనుకోండి. అలాంటి కొందరు విశ్వాసం కూడా వీడు కూడా పోల్చుకోలేకపోయాడు. ఏమని? ఈ వ్యక్తి కూడా పోల్చుకోవాలి. ఈ విశ్వాసం ఉంది. నీరు కదిలితే నేను స్వస్థత అవుతాను. ఒరే, నీళ్ళు కదిపడానికి పంపించిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన చాలు. ఆయన పక్కన ఉన్నాడు. ఆయన మాట విని కూడా నువ్వేం చేయలేకపోతున్నావు. చెప్పిన మాట ప్రకటన కదా, నేను ఇదిగో తలుపు ఎదుట వచ్చి తలుపు ఎదుట నేను కొడుతున్నానంటే తలుపు బయట ఉన్నాడు. తలుపు వేసేసారు. ఆ ఇంట్లో యేసయ్య లేడు. కదా వ్యాఖ్యానం చేసేది. ఈ ఇంట్లో యేసయ్య వచ్చారు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఆ ఇంట్లో యేసయ్య లేడు అన్నారు. లేకపోవడానికి కారణం ఏంటిది? యేసయ్య లోపలికి రానియకుండా ఏదో అక్కడ తలుపు ఇంకా తలుపు మాత్రమే కొట్టారు. ఇంకా సామాన్లు, వస్తువులు, మనుషులు ప్రజలు రావట్లేదు కదా. ఈ ప్రజలు రాకపోవడమే నాకు కావాలి. లేదంటే వాక్యం ఎక్కడెక్కడో గుర్తున్నారు. యేసయ్య నువ్వు తలుపు బయట వేసేసుకుని గడవేసే అంత మనగాడైన విశ్వాసం. అర్థం కాలేదు. యేసయ్యని లోన ఉంచకుండా బయట ఉంచేసేసి మరి గడేసేసారు. జమ్ము కలిగిన మనగాడు. ఇలా కాబట్టి ఇంకేంటి? అందుకే కదా కొన్ని గోడలకి యేసయ్య బొమ్మ వచ్చేసింది. ఆ మనగాడు వస్తే మరి అసలు మనగాడు అర్థం కాలేదు. అయిపోయింది, ఒకంతా దిగిపోయిందేమో. నేను వచ్చేప్పుడు 2 సంచులు తెచ్చాను. ఒక్కొక్కటి తీసి నాకు ఇటే ఇస్తే అసలైన యేసయ్యను బయటికి నెట్టించేసి నక్కలి యేసయ్యను తీసుకొచ్చి గోడకి స్నానం చేశాడు. ఈడు స్నానం చేసాడు, అది స్నానం. ఇటు టూకెళ్ళినప్పుడు ఇది పెట్టేసి టూకెళ్తాడు. మరి యేసయ్య ఎలాగ ఇంట్లో ఉండేది? ఆగిపోయింది. పిలిచేది యేసయ్య పేరే, పాడేది యేసయ్య పాటే, చదివేది యేసయ్య. కానీ యేసయ్య WWE భాషలో చెప్తా నాకౌట్. ఆలోచించి ప్రైజ్లో చెప్పాలి. ఆలోచించి ప్రైజ్లో చెప్పాలి. అక్కడున్న పుంటోలు, రోగులు, వ్యాధులు కూడా చేసిన పని అదే. యేసయ్య స్వయాన్ని వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేరు, పోల్చుకోలేకపోతున్నారు, పట్టించుకోలేకపోతున్నారు, గుర్తించుకోలేక. యేసు పేరట ఉన్నవన్నింటి గుర్తిస్తారు. రావట్లేదు, ఎక్కడెక్కడ మంట కొందరికి బైబిల్లో ఉన్న యేసయ్య అక్కర్లేదు. మైకలాంజలో రాకపో గీసిన యేసయ్య చాలు. మా చర్చిలో ఒక అబ్బాయి అయ్యారు నాకు ఆ బుల్లేసయ్య ఉంటే చాలు. ఏంటిది అంటే
అది ఉంటే అందరూ ఇంటిపోతారు, అందరూ పప్పలు తెస్తారు, అందరూ గౌరవిస్తారు, అందరూ మెచ్చుకుంటారు. దానికి చెప్పిన ఉదాహరణ ఏంటో తెలుసా? క్రిస్మస్ వచ్చిన టైంలో మా నాయన ప్లాస్టిక్ ఆవులు, ప్లాస్టిక్ గడ్డి, ప్లాస్టిక్ పరుపు, ప్లాస్టిక్ సామాగ్రి అవన్నీ తెచ్చి పుల్లేసిన పడుకోబెట్టడం చెప్పలే. ఏదిరా ఈ సంవత్సరం భలేగా చేసినావా చూస్తారా అందరూ చూసారు. ఈ చూసి వెళ్ళే ప్రక్రియలో ఒక కుర్రోడు ఏం చేశాడు తెలుసా? ఆ బుల్లి వేసేది చూసి నచ్చింది, ఆడేం చేశాడు? బుల్లి వేసేది తీసుకెళ్ళాడు. పేడ తీసుకెళ్ళి, పశువుని తీసుకెళ్ళి, ఆకని తీసుకెళ్ళి ఏడుచుకెళ్ళి అమ్మ 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 ఏసేది ఎవరో నొక్కాడు. అమ్మ నా ఇక ఎవరు చూడడానికి వచ్చినా ఆ గడప దగ్గర నిలబెట్టే తప్ప దూరం నుంచి చూపించేసి పంపించి. ఇప్పుడు చెప్పండి, అందులో ఏసై ఉన్నాడు ఏంటి? ఎలాగే సార్ చెప్పలేదు. ఏసై దగ్గర ఉన్నా కూడా ఏసైని ఏం చేయట్లేదు. ఆడవాడెత్తనం దూరాడికే ఏసైనా దూరం పెట్టే పాట పడేది. ఆరాధన చేసేస్తున్నాం, ఏసైనా ఎక్కడ దూరం కూర్చొని పెట్టాం. హల్లెలూయా. అందుకే చాలా మందికి ఏసై చాలు. ఆయన అయితే పాపం ఏం చెప్పడు. ఆయన గిఫ్ట్లు మాత్రం తెండిరా గిఫ్ట్లు తెండిరా చూసి వెళ్ళిపోండి. ఆయన అంటే హలో అసలు ఏసై దగ్గరికి వెళ్ళాము అనుకో, ఆయన మండుతున్నది ఆయన నీతో సంపాదించే మంటారు. ఆయన నీ దగ్గర ఆయన అనుభవించచ్చు, ఆయన మాటలు పోల్చొచ్చు. నీ లోటుపాటు మొత్తం బయోడేటా కింద బయటకు వచ్చారు. ప్రకటన గ్రంథం ఏసై ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బయట ఏసైకి ఇష్టం ఏంటిది? లోపలికి రావాలి. దానికి ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు అందరు కొట్టడం తెలీదా? చేతగానోడా, శక్తి లేనోడా? చెప్పలేదు. అలాగే అంత సామర్థ్యం పెట్టుకుని లోపలికి రావాల్సిన అవసరం ఏమి ఏసైకి లేదు. రాలే ఏసై రాలేరు అని కాదు, నీకు ఇష్టం లేనప్పుడు. ఉన్నారో లేదో? అందుకే వీడికి అడిగా, నీకు నిజంగా వాస్తవంగా ఇష్టం ఉందిరా బాబు స్వచ్ఛత పొందడానికి? ఆడు చెప్తాడు నాకేం కావాలి? తోడు కావాలి. నీకు భార్య కావాలి తోడు. వస్తదే ఈ స్థితిలో. అరే నేను వచ్చాగా నీకు తోడుగా, తోడు ఈ కుటుంబానికి చెప్తున్నాడు. తోడు పెట్టి సంతగా మార్చి ఈ రోజు కూడా ఏసై అడిగే మాట, నువ్వు బాగుపడాలని కోరుతున్నావా? నువ్వు స్వచ్ఛత పొందాలని కోరుతున్నావా? నువ్వు ఆత్మీయుడు అవ్వాలని కోరుతున్నావా? నువ్వు పరలోకం చూడాలని కోరుతున్నావా? నువ్వు వాక్యం గ్రహించాలని కోరుతున్నావా? నువ్వేం కోరుతున్నావో ఆత్మిక విషయంలో దానిని అప్పగించి తీరడానికి ఆయన శారీరక బైబిల్లో మంచి మాట, నా మేకలు నా శబ్దం చెప్పలేదు. యథార్థ విశ్వాసం ఎప్పుడు అర్థమయ్యేది. దేవుని శబ్దం విన్న వెంటనే అర్థమైన యథార్థ విశ్వాసం. మంచి ఉదాహరణ, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు యేసయ్య.
బోర్డు మంది లాభంగా ఉన్నారు. అది ఎవరికి వినపడలే. హల్లెలూయా హల్లెలూయా. నా జీవనం మాత్రమా చంద్రమా నాకు తెలియదు కానీ అది ఎవరికి వినపడలేదు. ఏసై కాదక్కర్లే, ఈడే కావాలి. కారణం ఏంటో తెలుసా? గత కొన్ని రోజులు వీడు రోగిగా ఉన్నాడు, ఆశించుకొని ప్రార్థన చేశాడు. ఏసై వస్తాడు, ఏసై వస్తాడు, నేను బాగుపడతాను, నేను స్వస్థత పొందే తీరుతాను, నా జీవితంలో మార్పు జరిగి తీరుతాను. ఏసై వస్తాడు. ఆశించి 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 నెల నైగా చెప్పారు, ప్రార్థన చేసి మనిషి చచ్చిపోయాడు కానీ ఆ ప్రార్థనకు ఫలితం ఇచ్చి తీరడానికి ప్రార్థనకు జవాబుగా పగటిలో దేవుడు కూడా నీ దగ్గరికి వచ్చి నిలబడున్నాడు. ఆయన కాస్త గుర్తించొద్దు. ఆయనని గుర్తించి తీరడానికి ఈ కూడికని ఇక్కడ ఆయనను గుర్తించి తీరాలంటే నీకు ఫోటో పై మాత్రమే, నీకు విగ్రహాలు బొమ్మలు దాన్ని తెచ్చి పెట్టావు కానీ ఎర్రగొట్టే దమ్ము నీకున్నా. ఎర్రగొట్టు. దానికి ఆధారపడిన వాళ్ళు వచ్చి నిందే సరకో తెచ్చినప్పుడు ప్రాబ్లం లేదండి, అందుకే కొందరికి భయం. తెచ్చుకున్నప్పుడు అందరూ కనబడేటట్టు తెచ్చుకున్నారు, తీసేటప్పుడు ఎవరికి చెప్పాలి. ఆయనకి అడిగిన ప్రశ్న, నువ్వు బాగా అవ్వాలని కోరుతున్నావా? వెంటనే ఆడేం చెప్తున్నాడు, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చేది. నాకేం కావాలి? తోడు కావాలి. నాకేం కావాలి? తిరిగాడికి ప్రశ్న, ఎవరు నీకు తోడుతాడు? మీ నాయన ఉన్నాడా? మీ భార్య ఉందా? మీ భార్య ఉందా? నీ పిల్లలు ఉన్నారా? నీ పిల్లలు ఉన్నారా? ఎవరు ఉన్నారు నీకు తోడు? ఆయన తోడుకు వస్తే ఆయన ఒంటరి వదిలేస్తాం. ఆయన తోడుకు వస్తే ఆయన ఒకేసి నువ్వు పరిగెట్టా. నువ్వు పెద్ద పుట్టాన్ని పెట్టా, నేను పరిగెట్టినంత స్పీడ్ పరిగెట్టాను. ఆడి విశ్వాసము ఆశ ఏంటో తెలుసా? ఎవడైనా తోడు వచ్చితే ఆ కోనేట్లో దిగి నేనేమవుతాను, స్వస్థత పొంది బయటకు వస్తాను. దేశంలో నువ్వు ఆడకెళ్ళి తోడడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ తోడిగా నేను వచ్చాక ఏసై నీ తోడుగా వస్తే నువ్వు కొన్ని పని చెయ్యాలి. ఏసయ్య నీ తోడస్తే అన్ని పని ఎవడు చేయడు, నువ్వు కొన్ని పని చేసేది రుజువు చెయ్యాలి. నేను ఆయన తోడుకుంటే ఈ పని చేశాను. అందుకే వీడికి ఏసయ్య ఏం చెప్పారు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వాడితో చెప్పాను. ఏం పని చెయ్యాలి? వాడి లేగాలి. అర్థం కాలేదు. వాడికి వాడే ఏం చేయాలి? ఏసై నీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పి నిన్ను లేపడానికి రాలే, నువ్వు వాక్యం విని నువ్వే ఏం చేయాలి? ఆయన వచ్చి చెప్పినంత వీడేమన్నా నాకు తోడు కావాలి, వచ్చాను నేను తోడు, నీవే ఏం చెయ్యాలి? ఎక్కడి నుంచి లగాలి? ఏడ పడుకున్నావు అక్కడి నుంచి లగాలి, ఏ స్థితిలో ఉన్నావు అక్కడి నుంచి లగాలి, ఎక్కడ నీకు ఆశ్రయం అనుకున్నావు అక్కడి నుంచి లగాలి, ఎక్కడ నీకు సుఖం అనిపించింది అక్కడి నుంచి లగాలి, ఎక్కడ నీకు బాగుందనిపించి అక్కడి నుంచి లగాలి, ఎక్కడ నెమ్మది ఉందనుకున్న అక్కడి నుంచి అందుకే బైబిల్ చెప్తుంది, కృపావరములను ఆశించండి, బలవంతంగా దేవుడు ఇవ్వడం. ఆశిస్తేనే
నువ్వు ఇష్టపడి ఆశించుకో, వీటిలో రాలే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు అడిగితేనే ఆయన ఇస్తాడు. ఆయన బలవంతంగా ఇవ్వడం. అప్పుడు దురాత్మయం వదలా, దుష్టాత్మ దెయ్యపాత్మ బలవంత వదలా. పరిశుద్ధాత్మ రావాలన్నా నువ్వు ఒప్పుకోవాలి, దురాత్మ రావాలన్నా ఇది బాగా వినండి. పరిశుద్ధాత్మ రావాలన్నా నువ్వు ఒప్పుకోవాలి, దురాత్మ రావాలన్నా ఓకే. పరిశుద్ధాత్మ పోవాలన్నా నువ్వు ఒప్పుకోవాలి, దురాత్మ పోవాలన్నా నువ్వు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ రావాలన్నా నువ్వు ఒప్పుకోవాలి, దురాత్మ రావాలన్నా నువ్వు ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ నీలోంచి పోవాలన్నా నువ్వు ఒప్పుకోవాలి.